నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యమును ప్రేమించి విచ్చేసిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట మా హృదయపూర్వక వందనాలు. మహోన్నతుని విద్య అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము ద్వారా ప్రేమపూర్వకంగా ఆహ్వానము తెలియజేయుచున్నాము. మహోన్నతుని విద్య అను ఈ పరిచర్య ద్వారా మీకు గత కాలంలో అందించబడిన వర్తమానాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరముగా ఉన్నాయని మేము నమ్ముచూ ఉన్నాము. ఇప్పుడు మా తండ్రి గారైన పాస్టర్ కె పరిశుద్ధరావు గారు మీకు దైవ సందేశాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమమును శ్రద్ధగా వీక్షించి దైవ దీవెనలు పొందగలరు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క అత్యంత శుభప్రదమైన నామమును బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ ఈ కార్యక్రమం కొరకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి మనము దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానం చేద్దాం. నేటి దిన ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము 23వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మొదట 23వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. శ్రద్ధగా ఈ మాటలు చూద్దాం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ వచనం, ఈ లేఖనములో నుంచి ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఈ సమయాన మీకు తెలియపరచాలని ఆశిస్తూ ఉన్నాను. ఆ వచనమును మీరు పరిశీలన చేసి ఒకసారి చూద్దాం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆ వచనం ఏమని ఆరంభించబడింది? అయితే పరిశుద్ధ గ్రంథంలో కాబట్టి, ఇందుచేత, ఇందును బట్టి, ఇందు మూలముగా, అయితే ఇలాంటి కంజంక్షన్స్ అనేవి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. వీటిని మనము దాట వేయటానికి వీలుండదు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ఈ వచనాలు, ఈ కంజంక్షన్స్ అనేవి మనకు అత్యంత విలువైన సమాచారాన్ని, సందేశాన్ని మనకు అనుగ్రహిస్తాయి. అందుచేత బైబిల్ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పుడు ఒక వచనాన్ని మరొక వచనాన్ని కలిపేటటువంటి కంజంక్షన్స్ ఉంటాయి. వాటి విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. ఇక్కడ అదే జరుగుతూ ఉంది. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము అన్నాడు. ఏమైతే? అయితే అంటే ఏమిటి? ఏమైతే సిలువను గురించి ప్రకటన చేస్తూ ఉన్నారు అంటే అక్కడ ఏదో ఒక సంగతి జరిగింది. దాన్ని బట్టి పౌలు అంటున్నాడు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని మాట్లాడుతున్నాడు. అయితే మనం అడగాలి, ఏమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము? ఏమైతే అంటే దానికి పై వచనాన్ని చూద్దాం. ఇప్పుడు 22వ వచనాన్ని. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు. దేవుని బిడ్డలారా, బాగా గమనించి ఈ మాటను చూద్దాం. యూదులు ఒక ప్రక్కనున్నారు, గ్రీసు దేశస్థులు మరొక ప్రక్కనున్నారు. యూదులేమో ఒక ప్రాముఖ్యమైన పనిని వారు జరిగిస్తూ ఉన్నారు. గ్రీసు దేశస్థులు వారి ఉద్దేశంలో ప్రాముఖ్యమైనటువంటి సంగతిగా ఎంచి ఒక పనిని వారు చేస్తూ ఉన్నారు. ఈ యూదులు చేస్తున్న పని ఏమిటి అంటే, వారు సూచక క్రియలు చేయమని కోరుతూ ఉన్నారట. యూదుల యొక్క కోరిక ఏమిటో తెలుసా? ఓ సూచక క్రియ చేయాలి, ఓ సూచక క్రియ చేస్తే చూడాలన్న ఆశ. అందుకని వీరు ఏమని వెతుకుతున్నారంటే సూచక క్రియలను వెతుకుతూ ఉన్నారు. ఇవతలి ప్రక్క గ్రీసు దేశస్థులు ఉన్నారు. ఈ గ్రీసు దేశస్థులు కూడా వారు ఒక పనిని చేస్తూ ఉన్నారు. ఏమిటా పని అంటే, వీరేమో జ్ఞానమును వెతుకుతూ ఉన్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానము కావాలని కోరుతూ ఉన్నారు, జ్ఞానాన్ని వెతుకుతూ ఉన్నారు.
యువతలి ప్రక్క యూదులేమో మాకు సూచక క్రియ కావాలని అడుగుతూ ఉన్నారు. యువతలి ప్రక్క గ్రీసు దేశస్తులేమో మాకు జ్ఞానము కావాలని వారు వెతుకుతూ ఉన్నారు. ఇద్దరు ఏదో వెతుకుతూ ఉన్నారు. యూదులు కానీ గ్రీసు దేశస్తులు కానీ వెతుకుతూ ఉన్నారు. ఈ ఇరువురికి నడుమ అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. యూదులకు గ్రీసు దేశస్తులకు మధ్య అపోస్తలుడైన పౌలు. వారి యొక్క కోరిక ఏమిటో, వారు దేని కొరకు వెతుకుతున్నారో పౌలు గ్రహించారు. యూదులు అన్నవారు వారు సూచక క్రియ కావాలని కోరుతూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. ఆ విషయాన్ని భక్త పౌలు గ్రహించారు. రెండవది, యువతలి ప్రక్క ఉన్న గ్రీసు దేశస్తులు వీరు జ్ఞానమును వెతుకుతున్నారని, జ్ఞానము కొరకు ప్రయాసపడుతున్నారని ఈయన గ్రహించాడు. ఈ ఇరువురికి సువార్త చెప్పడానికి అపోస్తలుడైన పౌలు మధ్యలో నిలవబడ్డాడు. అందుకే అన్నాడు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఏమైతే తెలుసా, మీరు సూచక క్రియ కావాలని వెతుకుతున్నారు. ఓ యూదులారా, మీరు సూచక క్రియ కావాలని వెతుకుతున్నారు కదా, అయితే నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాను. ఓ గ్రీసు దేశస్తులారా, మీరు జ్ఞానమును వెతుకుతూ ఉన్నారు కదా, మీరు జ్ఞానాన్ని వెతుకుతున్నారు కదా, అయితే నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఇద్దరికీ ఒకే రకమైన వర్తమానాన్ని ఇచ్చాడు. ఓ సూచక్రియ కావాలనిగే వారికి, ఓవైపు జ్ఞానం కావాలని వెతికే వారికి, ఈ ఇరువురికి మధ్య నిలవబడి ఒకే ఒక మాట ప్రకటన చేశారు. ఏమిటా ప్రకటన తెలుసా? సిలువ వేయబడిన యేసును గూర్చిన ప్రకటన. అది సిలువ వేయబడిన క్రీస్తును గూర్చిన ప్రకటన అనేది ఇరువురికి ఒకే సమాధానం. ఒకే మాటలో నుంచి, ఒకే బోధలో నుంచి యేసునాథుని గూర్చిన సంగతి ఇరువురికి జవాబు అయిపోయింది. దేవుని బిడ్డలారా, చాలా ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళేమో సూచక క్రియ కావాలని అడుగుతూ ఉంటే సిలువ వేయబడిన క్రీస్తుని గురించి నేను ప్రకటన చేస్తున్నాను అంటాడు. యువతలి పక్కేమో జ్ఞానమును గురించి వెతుకుతూ ఉంటే సిలువ వేయబడిన క్రీస్తుని గురించిన ప్రకటన నేను మీకు చేస్తున్నాను అంటాడు. దేవుని బిడ్డలారా, ఎందుకని? ఇద్దరికీ ఒకే రకమైన జవాబు. వాళ్ళు జ్ఞానం వెతికినా, సూచక్రియ వెతికినా, సిలువ వేయబడిన క్రీస్తును గూర్చిన ప్రకటన. ఇద్దరికీ మీరు వెతుకుతున్నారు కదా, ఇదిగో సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను. మీరు వెతుకుతున్నారు కదా, అయితే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇరువురికి ఒకే జవాబు ఇచ్చేశాడు. అందుకే అయితే అనే మాటతో ప్రారంభించాడు. ఇందుచేత ఏమైతే వీళ్ళు ఒక రకంగా వెతుకుతున్నారు, వీరు మరొక రకంగా వెతుకుతున్నారు. ఇరువురు వేరు వేరు విధములుగా వెతుకుతూ, ఒకరేమో సూచక క్రియ, మరొకరేమో జ్ఞానాన్ని గురించి వెతుకుతుంటే ఇరువురికి నడుమ అపోస్తలుడైన పౌలు నిలవబడి, అయితే సిలువ వేయబడిన క్రీస్తును గురించి ప్రకటన చేయుచూ ఉన్నాను అని ఒక మాటలో జవాబు చెప్పారు. దేవుని బిడ్డలారా, సువార్త ఎప్పుడు అనేక మంది అనేక రకాల ప్రశ్నలతో వస్తారు. ఒకరేమో ఒక రకమైన ప్రశ్న, ఇంకొకరేమో ఇంకొక రకమైన ప్రశ్న. ఇన్ని రకాల ప్రశ్నలతో వచ్చిన వాళ్ళకి ఒకే ఒక్క జవాబు ఏమిటో తెలుసా? అది సిలువ వేయబడిన క్రీస్తును గూర్చిన ప్రకటన. యేసయ్యను గురించి ప్రకటన చేస్తే అన్ని ప్రశ్నలకు జవాబు. అది జ్ఞానం కావచ్చు, సూచక క్రియ కావచ్చు, దేనికి సంబంధించిందైనా, దేన్ని కేంద్రంగా చేసుకుని వారు అడిగినా దానికి పక్కా జవాబు, సరి అయిన జవాబు, ద స్పెసిఫిక్ ఆన్సర్ సిలువ వేయబడిన క్రీస్తును గురించిన ప్రకటన. ఎందుకని ముందు అయితే అన్న మాట ఎందుకో చెప్పాను. ఇప్పుడు సిలువ వేయబడిన క్రీస్తును గురించిన ప్రకటన మాత్రమే ఈ ఇరువురికి జవాబయింది. ఒకే ప్రకటన ఇద్దరికి జవాబయింది. ఒకే మాట ఇద్దరికి జవాబయింది. ఎందుకని? ఏమిటి అసలైన సూచక క్రియ? మీరు సూచక క్రియ కావాలని వెతుకుతున్నారు కదా. యేసు ప్రభు వారిని చాలా సందర్భాల్లో సూచక్రియ చేయమని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పరిసయ్యులు అడిగారు, ఏదో ఒక సూచక్రియ చేయి చూద్దామని. చూడండి, మీరు పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఈ పరిసయ్యులు వీళ్ళు చాలా ప్రత్యేకించబడిన వారు, యూదుల్లో చాలా నిష్ఠాపరులైనటువంటి వాళ్ళు. వీళ్ళు అంటున్నారు, చూడండి, ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగిరి. అందుకు ప్రభువారు అంటారు, ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి ఈ తరము వారు ఎందుకు సూచక క్రియను అడుగుతూ ఉన్నారు?
ఈ తరమునకు ఏ సూచక క్రియను అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేనేది ఈ తరంకు నేను అసలు సూచక్రియ అనుగ్రహించనని చెప్పాడు. దేవుని బిడ్డలారా, వారిని విడిచి మరలా దోణికి అద్దరికి పోయాను. సరే, నా అంశమును బట్టి అంశమునకు పరిమితి అయ్యి ఒక విషయాన్ని చెప్తున్నాను. పరిసయ్యులు కూడా సూచక క్రియ యేసుక్రీస్తు ప్రభువారు చేయగా చూడాలని ఆశించిన వారు. హేరోదు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలని ఆశపడ్డాడు, చూడటానికి సంతోషించాడు. తరువాత ఒక సూచక క్రియ చూడ ఎదురు చూచాడు. అయితే హేరోదు దగ్గర ఏ సూచక క్రియ యేసుక్రీస్తు ప్రభువారు చేయలేదు. ఇక్కడ మరొక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయాన్ని మీరు చూస్తే 38వ వచనం. అప్పుడు శాస్త్రులలో పరిసయ్యుల్లో కొందరు బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. అయితే ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియ గాని మరి ఏ సూచక క్రియను వారికి అనుగ్రహించబడదు. బాగా గమనిస్తున్నారు కదా ఈ మాట. యోనాను గూర్చిన సూచక క్రియ తప్ప మరి ఏ సూచక క్రియ మీకు అనుగ్రహింపబడదు. ఏమిటంట యోనాను గూర్చిన సూచక క్రియ? దేవుని బిడ్డలారా, సూచక క్రియ చాలా మందికి ఇప్పుడు తరంలో కూడా, ఇప్పుడు మనం నూతన నిబంధన సంఘయుగంలో ఉన్నటువంటి మనకు కూడా ఇలాంటి గుంపులే ఎదురవుతాయి. ఒక ప్రక్కనేమో జ్ఞానం కావాలని, జ్ఞానం కోసం వెతికే వాళ్ళు ఒక ప్రక్కనుంటే, మరొకరేమో ఎప్పుడు అద్భుతాలు చూడాలని సూచక క్రియలు చూడాలని ఆశించేవారు ఒక గుంపు. దేవుని బిడ్డలారా, ఈ ఇరువురు కూడా ఒక సంగతిని ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి. ఏమిటంటే అది సిలువ వేయబడిన క్రీస్తును గూర్చిన ప్రకటన. అటు సూచక క్రియకు ఇటు జ్ఞానమునకు ఏకైక జవాబు. ఎందుకో తెలుసా? సూచక్రియ కావాలని అడిగితే ఏ సూచక్రియ కావాలి మీకు? చూడండి, యోనాను గూర్చిన సూచక క్రియ తప్ప మరి ఏ సూచక క్రియ అయినను మీకు అనుగ్రహింపబడదు. ఏమిటి యోనాను గూర్చిన సూచక క్రియ? యోనా 40వ వచనం. యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలము కడుపులో ఎలాగు ఉండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భములో ఉండును. దేవుని బిడ్డలారా, అసలు సిసలైన సూచక క్రియ యోనాను గూర్చిన సూచక క్రియ. యోనాను గూర్చినటువంటి సూచక క్రియ ఏమిటో తెలుసా? యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలము యొక్క కడుపులో ఉన్నట్టు మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భములో ఉండును. ఏమయ్యా, సూచక్రియలు కావాలని అడుగుతున్నారా? చూడండి, అసలు సిసలైన సూచక క్రియ ఏమిటో తెలుసా? యోనాను గూర్చిన సూచక్రియ. మీరు సూచక్రియ కావాలని వెతుకుతున్నారు. ఇదిగోండి యోనాను గూర్చిన ఇది తప్ప ఇక ఏ సూచక్రియ మీకు అనుగ్రహించబడదు. భూమి మీద అసలు సిసలైన సూచక క్రియ అంటూ ఏదన్నా ఉంటే అది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా యోనాను గూర్చినటువంటి సూచక క్రియ. యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలం యొక్క కడుపులో ఉన్నట్టుగా మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భములో ఉండేను. 3 రాత్రింబవళ్ళు ఉండి ఆయన బయటకు వచ్చేసారు. దేవుని బిడ్డల మరణమును జయించి జయశాలి అయి మరణ విజయుడై మరణపు ముళ్ళును విరిచి ఆయన సమాధిని ఛేదించి బయటకు వచ్చాడు. ఇది భూమి మీద మనము చూడవలసినటువంటి సూచక క్రియ. ఈ సూచక్రియ ఎక్కడి నుంచి వచ్చింది? సిలువ వేయబడిన క్రీస్తును గూర్చినటువంటి ప్రకటన అసలైన సూచక క్రియ. సిలువ వేయబడినటువంటి క్రీస్తును గూర్చిన సూచక్రియ ఏమిటో తెలుసా? ఆ సిలువ వేయబడిన ఆయనను సమాధి చేశారు. సమాధి చేశాక ఆయన 3వ దినాన లేచాడు. విశ్వ చరిత్రలో ఆకాశం క్రింద భూమి మీద ఉన్నటువంటి ఈ ఘడియలో ఇప్పటికీ కూడా మీరు సమాధం దొడ్డికి వెళ్ళి చూడండి, అన్ని సమాధులు మూతలు వేయబడ్డాయి. ఒకే ఒక సమాధి ఖాళీగా ఉంది. అది నజరేయుడైన యేసునాథుని యొక్క సమాధి, ఖాళీ సమాధి. మాచిలమ్మని గారు అన్నాడు, ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే కదా, కలమయుడకు సాతానుని గర్వము ఖండనమాయ కదా. హే ప్రభు యేసు అన్నాడు. దేవుని బిడ్డలారా, సైతాను యొక్క గర్వమును ఖండం చేసినాడు ఆయన. ఇది అసలైన సూచక్రియ.
దేవుని బిడ్డలారా, పరిచర్యలో జరిగేటటువంటి సూచక్రియలను బట్టి అక్కడతో చాలామంది స్వస్థతల కోసం వస్తున్నారు. వారిని నేనేమంటలేదు. దేవుడు వారి విశ్వాసాన్ని బలపరచునుగాక. అయితే పొందిన అద్భుతాన్ని బట్టి అక్కడతో వెళ్ళిపోతున్నారు చాలామంది. అసలైన సూచక్రియ దగ్గరకు రావటం లేదు. మనకేదో శారీరక సంబంధమైన స్వస్థత వచ్చిందని అది పొంది అక్కడతో వెళ్ళిపోతున్నారు, మళ్ళీ లోకంలో కలుస్తున్నారు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఎందుకు స్వస్థపరిచాడు? యేసయ్య నిన్ను తిరిగి మళ్ళీ లోకంలో కలవటానికా? తిరిగి మళ్ళా లోకంలో ఈ శరీరాన్ని తిరిగి మళ్ళా పాపానికి అప్పగించడానికి దేవుడు స్వస్థత ఇచ్చింది నీకు. జాగ్రత్త కలిగిని దేవుడు ఎందుకొరకు నిన్ను స్వస్థపరిచాడో నీవు ఒక సాక్షిగా నిలబడి అనేకులను యేసుక్రీస్తు వైపుకు మళ్లించడానికి ఆయన నీకు అద్భుతాన్ని చేస్తే, అద్భుతాన్ని పొందినాక సూచక్రియలు పొందిన తరువాత మరలా తిరిగి లోకంలో కలుస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం అది. దేవుని బిడ్డలారా, సిలువ వేయబడిన క్రీస్తును గూర్చిన ప్రకటన ఉండటం లేదు ఈ దినాన. సూచక్రియల గురించి మాట్లాడాలంటే ఏంటంటో సూచక్రియల గురించి మాట్లాడుతున్నారు, ఏంటంటో అద్భుతాల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఏది సిలువ వేయబడిన క్రీస్తును గూర్చిన ప్రకటన ఇది. ఈ దినాల్లో ఆకర్షణలు ఎక్కువైపోయినాయి. సువార్తను నమ్మండి, రండి రండి, ఏసై దగ్గరకు రండి, మీ అప్పులన్నీ పోతాయి. ఏసై దగ్గరకు రండి, మీ పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయి. ఏసై దగ్గరకు రండి, మీకు ఉద్యోగాలు వస్తాయి. ఏసై దగ్గరకు రండి, మీకు ప్రమోషన్లు వస్తాయి. అపోస్తలులు ఎప్పుడన్నా ఇట్లా చేసి సువార్త చెప్పారా? ఇలాంటి ఆకర్షణలు పెట్టి సువార్త చెప్పారా? వాళ్ళు ఏమన్నారు తెలుసా? యేసు ప్రభు వారికి శిష్యులు ఏం బోధ చేశారు? నన్ను వెంబడించువాడు ప్రతిదినము తన శిలువనెత్తుకొని వెంబడించాలి. ఇది యేసయ్య చేసిన ప్రకటన. ఈ దినాల్లో శిలువ లేదు సువార్తలో. శిలువ మాయమైపోయింది. ఆకర్షణలతో కూడిన సువార్త చేస్తూ ఉన్నారు. దైవజనులారా, ఆకర్షణతో కూడిన శిలువ, ఆకర్షణతో కూడినటువంటి పరిచర్య కాదు. ప్రజలను ఆకర్షించాలంటే శిలువ ఎత్తి పట్టుకోవాలి, శిలువ ఎత్తి పట్టుకోవాలి. పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యంలో మోషే ఇత్తడి సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడాలి. మనం ఎత్తి చూపుతుందేంటి? మనం ఎత్తి చూపుతున్న సంగతులు ఏంటి? యోనాను గూర్చిన సూచక్రియ ఎత్తి మాట్లాడుతున్నామా? లేదు, వేరొక సూచక్రియ ఎత్తి మాట్లాడుతున్నాం. అందుచేత సంఘాలు బలహీనం అయిపోతున్నాయి. విశ్వాసులు పౌలు వేసిన పునాది సిద్ధాంతాల మీద నుంచి తొలగిపోతున్నారు. ఏమన్నా శ్రమ వచ్చిందంటే నేను ప్రార్థనకు రానండి, దేవుడు నన్ను మర్చిపోయాడు, నాకు అసలు బాప్తిసం పొందిన తర్వాత నాకు ఎక్కడ లేని శోధనలు ఎక్కువైంది అండి. ఎన్ని మాటలు వింటున్నామండి. బాప్తిసం కొరకు సంఘాల్లో కొంతమందిని సిద్ధపరుస్తుంటే మరికొందరు జొరబడి సైతాను పంపిన దూతల్లాగా వారి చెవిలో చేరి బాప్తిసం అప్పుడే మాకు పొందితే ఏమైందో తెలుసా? నీకు ఎక్కడ లేని శోధన వస్తుంది, నీ కుటుంబం బాగా శోధించబడుతుంది. ఇట్లాంటి మాటలు చెప్పి తొలగిస్తున్నారు. అదే బాప్తిసం పొందిన వాళ్ళందరికంట యేసయ్య 10 ఎకరాలు నాగానిస్తాడంట. అంటే అప్పుడు క్యూ కొడతారు కదా. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేటప్పుడు సిలువ అనేది ప్రాముఖ్యమండి. సిలువ లేకుండా సువార్త లేదు. అసలు సిలువ లేకుండా సువార్త లేదు. ఎందుకంటే సూచక్రియలు వెతుకుతున్న వాళ్ళరా, అసలు సిసలైన సూచక క్రియ సిలువ వేయబడిన క్రీస్తుని యొక్క ప్రకటన. ఇది అసలైన సూచక్రియ. దీన్ని విడిచిపెట్టి సువార్తలు ఏం చెప్తున్నారు? ఏం సువార్త చేస్తున్నారు? సిలువ లేకుండా సువార్త చేస్తున్నారు, శ్రమ లేకుండా సువార్త చెప్తున్నారు. శ్రమ అంటే ప్రజలు పారిపోతారు. అందుచేత వీళ్ళు కొంత ఆకర్షణలు పెట్టి ఏం పర్వాలేదు, అన్నీ యేసయ్య చూసుకుంటాడు, రండి రండి రండి. ప్రభు నమ్ముకున్నావు, ఇక నువ్వు ప్రభువు నమ్ముకో, ఏ రోగం నీకు రాదు. రా ప్రభు దగ్గరికి రా. ఏ రోగం రాకుండేట్టుంటుందండి? ఏ రోగం రాకుండేట్టుంటుంది? దైవజనులకు అస్వస్థతలు రావటం లేదా? దైవజనులైన వారు, అద్భుతంగా వాడబడినటువంటి వారు రుగ్మతలతో బాధపడలేదా? ఎలీషా ప్రవక్త రోషము కలిగిన ప్రవక్త, మగతిరి కలిగిన ప్రవక్త, కానీ మరణకరమైన రోగం చేత బాధపడ్డాడు. ఆయన ఏమైనా పాపం చేశాడన్నామా? దేవుని బిడ్డలారా, సిలువ లేకుండా మనకు సింహాసనం లేదు, సిలువ లేకుండా మనకు కిరీటం లేదు. ఏది కావాలో కోరుకోండి. సూచక్రియలు కావాలి మీకు. ఏం సూచక్రియ కావాలి మీకు? యోనాను గూర్చిన సూచక్రియ చాలదా? యోనాను గూర్చిన సూచక్రియ సరిపోదా సువార్తను నమ్మడానికి? ఇది మొదటి గుంపు. రెండో గుంపును పరిచయం చేస్తున్నాం, జాగ్రత్తగా చూడండి. వీళ్ళకేం కావాలట? జ్ఞానం కావాలట. వీళ్ళు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. భూలోకములో జ్ఞానమును వెతుకుతున్న వాళ్ళరా, మీకు కూడా ఒకటే ప్రకటన. ఏమిటో తెలుసా? సిలువ వేయబడిన క్రీస్తును గూర్చిన ప్రకటనయే అసలు సిసలైన జ్ఞానం. అసలైన జ్ఞానం. అసలు జ్ఞానవంతుడు లక్షణం ఏంటో తెలుసా?
సిలువ వేయబడిన క్రీస్తుని నమ్మటమే జ్ఞానము. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదో విద్యావంతులమని, డిగ్రీలు ఉన్నాయని, అయి ఉన్నాయని, లోకపరంగా మేము మేధావులమని అనుకుంటున్నారేమో. నువ్వు నిజంగా మేధావైతే, నువ్వు నిజంగా జ్ఞానవంతుడు అయితే యేసు నమ్ముకొని ఉండాలి. ఇప్పటికీ నువ్వు నిజంగా మేధావి, నువ్వు నిజంగా జ్ఞానాన్ని వెతుకువాడవే కనుకైతే బాప్తిసం పొంది ఉండాలి, ప్రభు మనలో చేయి వేసి ఉండాలి. ఇప్పటికి ఆ అనుభవం ఉందా నీకు? లేదు. మరి ఎట్లా జ్ఞానవంతుడు అయ్యా నువ్వు? యూనివర్సిటీ వాళ్ళు డిగ్రీలు ఇచ్చినంత మాత్రాన జ్ఞానవంతుడు అనుకుంటున్నావా? పరలోక పట్టణానికి, పౌర స్థితిలోనికి చేరుకోవడానికి అర్హత కలిగిన వాడే జ్ఞానము కలిగిన వాడు. పరలోక పట్టణంలో పాలు పొందినటువంటి వాడే, మనోహర స్థలములలో భాగము పొందినటువంటి వాడు అసలైన జ్ఞానవంతుడు. దాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో మురికంతా కట్టుకుంటున్నాం, ఈ లోకంలో ఉన్న సంపద అంతా మూట కట్టుకుంటున్నాం. ఇదేమన్నా విడిచిపెట్టేది కదా, ఇది విడిచిపెట్టేది. వస్తుందా మనం వెంట? నాది 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 అన్నది ఏది నీ ఎంట రాదు, ఎవరు నీ ఎంట రాదు. ఏంటి నీకున్న జ్ఞానము? జ్ఞానం కావాలని అడుగుతున్నాం. ఇదిగో యేసును గూర్చిన ప్రకటన అసలైన జ్ఞానం. ఎందుకంటే అసలు యేసుక్రీస్తు ప్రభు వారి పేరే జ్ఞానము. దేవుని బిడ్డలారా, ఒక మాట చూడండి మీరు, పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానమును వెదుకువారు గ్రీసు దేశస్థుడు. ఎట్లా వెతకాలండి? అసలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పేరే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలవబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఎవరు యేసుక్రీస్తు అంటే దేవుని జ్ఞానమై ఉన్నాడు. అసలైన జ్ఞానం సిలువ వేయబడిన క్రీస్తు, ఆయన దేవుని జ్ఞానము. 31వ వచనంలో అంటాడు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనను మాట వ్రాయబడినది. ఆ మాట నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను. దేవుని బిడ్డలారా, భూలోకంలో జ్ఞానవంతులు అన్న వాళ్ళు అందరూ బోల్డ్ మంది ఉన్నారు. మన దృష్టిలో జ్ఞానవంతులు ఎవరు అంటే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు. జనరేటర్ కనుక్కున్నాడు అనుకోండి, అమ్మ ఏమి మంచి శాస్త్రవేత్త అండి. నిజంగా జనరేటర్ కనుక్కున్న ఆయన మైకేల్ ఫారడే గ్రేట్ మ్యాన్ అండి. అవును, గ్రేట్ మ్యానే. కానీ ఆయన కూడా యేసుని నమ్ముకున్నాడు. ఆ గ్రేట్ కూడా తెలుసా? విమానాన్ని కనుక్కున్నారండి రైట్ సోదరులు, వాళ్ళు ఎంత గ్రేట్ అండి. నిజమే, వాళ్ళు చాలా జ్ఞానం కలిగిన వాళ్ళే. వాళ్ళకి అర్థమైంది ఇది కాదు అసలైన జ్ఞానం. యేసును గూర్చి మాట్లాడటమే, యేసును గూర్చిన ప్రకటనయే అసలైన జ్ఞానం అన్నారు వాళ్ళు. కంప్యూటర్ కనుక్కున్నాడు చార్లెస్ బ్యాబేజ్, ఆయన యేసును నమ్ముకున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఏ శాస్త్రవేత్తను కదిలించినా వారు యేసునందు విశ్వాసం ఉంచిన వారు. రైట్ సోదరులు కనుక్కున్న విమానం కావాలంట, కానీ రైట్ బ్రదర్స్ ప్రకటన చేసిన యేసు ప్రభు వారు మాత్రం వద్దు. మైకేల్ ఫారడే కనుక్కున్న జనరేటర్ కావాలి, కానీ మైకేల్ ఫారడే ప్రకటన చేసిన యేసయ్య మాత్రం వద్దు. కంప్యూటర్ పితామహుడు చార్లెస్ బ్యాబేజ్ కనిపెట్టిన కంప్యూటర్ అయితే కావాలి. ప్రతి ఇంట్లో కంప్యూటర్ ఉండాలి, కానీ ఆయన ప్రకటన చేసిన యేసయ్య మాత్రం వద్దు. ఇదేంటండి? ఇది జ్ఞానవంతుల లక్షణమా? వాళ్ళు అసలు శిశులైన జ్ఞానవంతులు. లోకంలో పెద్ద జ్ఞానవంతులుగా పిలువబడిన వాళ్ళు యేసయ్యను వెతికారు. కీర్తనల గ్రంథంలో దేవుణ్ణి వెతుకువారు వివేకము కలిగిన వారై ఉండాలి. 53వ కీర్తన 2వ వచనంలో వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడట. వివేకం ఉండాలి. యేసుప్రభు వారు అన్నారు, లేఖనముల యందు మీకు నిత్య జీవము గలను తలంచుతూ ఉన్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. వెతకండి, మీరు వెతకండి. దేవుని బిడ్డలారా, అసలు సిసలైన జ్ఞానమును గురించిన ప్రకటన, యేసునాథుని ప్రకటన, సిలువ వేయబడిన క్రీస్తును గురించిన ప్రకటన. జ్ఞానము. నీకు జ్ఞానం కావాలంటే ఇంతకంటే జ్ఞానం కలిగిన సందేశం ఏముంది? ఇంతకంటే జ్ఞానం కలిగిన వార్త ఏంది? ఇంతకంటే జ్ఞానము కలిగినటువంటి విశేషమైన యేసునాథుని యొక్క సిలువ. దేవుని బిడ్డలారా, అందుకే సిలువ దగ్గరకు మనం ఆకర్షించబడాలి. సిలువ దరికి ఆకర్షించుము కలుడను ఘోర పాపిని.
గడిచిన దినాలని పాడుకున్నాం. కలుషములు విడశక్తి నీయుము సిల్వా ధ్యానమునా కల్వరిగిరి చేరు మనసా. కల్వరిగిరి చేరు మనసా, ఇది అసలైన జ్ఞానం. నేను జ్ఞానం కావాలని ప్రియులారా, జ్ఞానం కావాలని వెతుకుతున్నారా మీరు? యేసును గూర్చిన వార్త, సిలువ వేయబడిన క్రీస్తును గూర్చిన వార్త, జ్ఞానము నేర్చుకోండి. మీకు ఇంకేమైనా అద్భుతం కావాలా? మీకు అద్భుతం కావాలన్నా సిలువ వేయబడిన క్రీస్తును గూర్చిన ప్రకటనయే అసలైన సూచక క్రియ. అసలైన సూచక్రియ. ఈ సూచక్రియ పట్టుకోండి ముందు. ఈ సూచక్రియ కలిగిన వారవండి. ఈ జ్ఞానాన్ని ధరించండి. ఈ జ్ఞానము యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన మీకు జ్ఞానమును, పరిశుద్ధత, నీతి, విమోచన అవ్వాలి. సిలువ వేయబడిన క్రీస్తును గూర్చిన ప్రకటన సకల సమస్యలకు పరిష్కారం. సకల సమస్యలకు పరిష్కారం ఏమిటంటే యేసునాథుని యొక్క ప్రకటన, అనగా సిలువ వేయబడిన క్రీస్తును గూర్చిన ప్రకటనయే అసలు సిసలైన పరిష్కారం. నీ హృదయంలో ఏ సమస్య ఉన్నా ఒకే జవాబు, సిలువ వేయబడిన క్రీస్తును గూర్చిన ప్రకటన. సకల సమస్యలకు పరిష్కారం యేసునాథుని యొక్క ప్రకటన. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని విశ్వసించండి. యేసయ్య దగ్గరకు రండి. అసలైన సూచక్రియ చూడండి. యోనాను గూర్చిన సూచక్రియను చూడండి. ఆ సూచక్రియ కలిగి ధన్యులు కండి. జ్ఞానము, అసలు సిసలైన జ్ఞానము, దేవుని జ్ఞానముగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభు వారి అజ్ఞానం. మీరు యేసయ్యను వెతకండి. రండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన మరణ పునరుద్ధానములను విశ్వసించండి. ఆయన శిలువ మీద కార్చినటువంటి రక్తమును ఆశ్రయించండి. క్రీస్తు రక్తములో విశ్వాసం ఉంచండి. ఆ విశ్వాసము కరుణాధారముగా బయలుపరచబడింది. కరుణాధారముగా బయలుపరచబడిన క్రీస్తునాథుని యొక్క రక్తమును ఆశ్రయించి విశ్వసించి మోక్షలోకమునకు వారసులు గండి. ధన్యులు గండి. పరలోక పట్టణమునకు వారసులు గండి. ప్రభు ఈ మాట దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ దినాన మీరు అనుగ్రహించిన మీ వాక్యముకై స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ మాటలు మా హృదయములలో నీరు కట్టి ఫలింపచేయండి. కృప కలిగిన దేవా, మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మా తండ్రి, జ్ఞానము, సూచక్రియ సిలువ వేయబడిన క్రీస్తును గూర్చిన ప్రకటనయే గనుక వీటిని స్పష్టముగా మేము గ్రహించి విశ్వసించి రక్షణ పొందటానికి కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు తన పునరుద్ధాన శుభములతో మనలను నింపునుగాక. ఆమేన్. మహోన్నతుని విద్య అను ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతూ ఉన్నాం. మీ అభిప్రాయాలను, మీ ప్రార్థనా మనవులను మాకు తెలియజేయండి. మా అడ్రస్ పాస్టర్ కె పరిశుద్ధరావు గారు, కోబాల్పేట 3వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9849366146. మా వెబ్సైట్ www.carmelgospelministries.org. మా ఈమెయిల్ mahonnatunividya@gmail.com. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. పాస్టర్ కూచిపూడి పరిశుద్ధరావు గారు, కర్మెల్ గాస్పెల్ మినిస్ట్రీస్, కోబాల్పేట 3వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9849366146.